మరి కొత్త సంవత్సరం వచ్చింది కదండి. పుట్టినరోజు కానీ కొత్త సంవత్సరం కానీ వచ్చినప్పుడు మనం కూడా కొన్ని తీర్మానాలు అనేవి చేసుకుంటాం కదా. తీర్మానాలు చేసుకోవడం వాక్యానుసారం. ఈ తీర్మానాలు తీసుకున్నప్పుడు ఈ నిర్ణయాలకి మన పరిస్థితులే ఎదురుగా నిలబడతాయి, అడ్డుగా నిలబడతాయి, వ్యతిరేకిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం తీసుకున్న నిర్ణయం కొనసాగించాలి అంటే మనకి వ్యతిరేకంగా నిలబడిన పరిస్థితితో మనం ఏం చేయాలి? పోరాడాలి. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క తీర్మానాలు తీసుకొని నిర్ణయాలు తీసుకొని వాటిని కొనసాగించడం అనేది చాలా కష్టం, కానీ దాని ఫలం మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. కనుక మనము చాలాసార్లు తీర్మానాలు తీసుకోం. ఎందుకు తెలుసండి? ఎందుకండి మనం ఒక నిర్ణయం తీసుకున్న దాని మీద నిలబడలేకపోతున్నాం, అది చేయలేకపోతున్నాం కదా అని నిర్ణయాలు తీసుకోవడం మానేస్తాం. అయితే గమనించండి, మన యొక్క మరి పురోగతి, ఆత్మీయమైన అభివృద్ధిని మనమే అణగార్చుకున్న వాళ్ళం అవుతాం. ఖచ్చితంగా మేలుకరమైన మెరుగైన భవిష్యత్తు కొరకు నిర్ణయాలు తీసుకోవడం అనేది, తీర్మానాలు తీసుకోవడం అనేది మంచిది. దేవుని యొక్క ప్రజలు ఉన్నత స్థితిలోనికి వెళ్ళాలని దేవుడు ఆశపడుతున్నాడు. కనుక జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటే నిర్ణయాలు తీసుకోవటం, తీర్మానాలు తీసుకోవటం, మనస్సును కట్టుదిట్టం చేసుకోవడం, దృఢపరుచుకోవటం, ఇది వాక్యానుసారము. కనుక దేవుని వాక్యంలో నుంచి ఒక మాట చూస్తే, నిర్ణయాలు తీసుకోవాలి, మేము ఇంకా ముందుకెళ్ళాలి, మేము ఈ పనిలో స్థిరపరచబడాలి, ఈ నిర్ణయాన్ని కొనసాగించాలి అనే ఆలోచన ఎవరు పుట్టిస్తారటో తెలుసండి? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం మీరు చూసినట్లయితే, మీరు ఇచ్చేయించుటకును కార్యసిద్ధి కలుగ చేయుటకును మీలో ఈ సత్క్రియను చేసినవాడు దేవుడే అని ఉంటుంది. ఒకసారి చదవండి. ఎందుకనగా మీరు ఇచ్చేయించుటకును కార్యసిద్ధి కలుగ చేయుటకును నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే. ఇప్పుడు నా వైపు చూడాలి. నూతనమైన తీర్మానాలు తీసుకొని ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన మళ్ళీ ఎవరు కలుగు చేస్తారండి? ఎవరు కలుగు చేస్తారు? దేవుడే కలుగు చేస్తాడు. కనుక ఈ తీర్మానాల విషయంలో మనం ఒక నిర్ణయాలకి రావడం అనేది చాలా మంచి విషయం. అయితే మీరు అనొచ్చు, నిర్ణయాలు తీసేసుకొని తీర్మానాలు తీసేసుకొని అలా చేయకపోతే దానివల్ల వచ్చే ప్రయోజనం ఏముంది అని మీరు అడగచ్చు. ఇప్పుడు మనం పడిపోయామనుకోండి, పడిపోవడం తప్ప, లేవాలనుకోకపోవడం తప్ప? పడిపోవడం తప్ప. పడిపోయి అక్కడే కూర్చుండిపోతామా? లేవాలనుకుంటాం కదా. కనుక పడిపోవడం తప్పు కాదు, లేవాలనుకోకపోవడము తప్పు. అంటే ప్రయత్నం చేయటము తప్పు కాదు, ప్రయత్నం చేస్తే విఫలమైపోతామని ఆగిపోవడం తప్పు. కనుక గమనించాలి, దేవుడు ఈరోజు మనకిస్తున్న భరోసా ఏంటి అంటే, ఒకవేళ నువ్వు విఫలమైపోతాను, నేను అలా జీవించలేను అని నీవు అనుకుంటే దేవుడు నీకు ఎంతగా సహాయం చేస్తాడో దేవుని వాక్యంలో నుంచి మాట్లాడుతూ ఉన్నాడు. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 16వ వచనంలో ఏమంటుంది అంటే, నీతిమంతుడంట 7 మార్లు పడినా మళ్ళా తిరిగి లేచును. ఎవరు నీతిమంతులు? యేసు ప్రభు రక్తము చేత కడగబడిన మనమే నీతిమంతులం. మనము పడిపోయినా మళ్ళీ తిరిగి లేవగలం. ఎన్నిసార్లు అండి? 7 సార్లు. బైబిల్లో 7 అంటే తెలుసండి మీకు? సంపూర్ణం, పూర్తిగా అని అర్థం. అందుకే ఒకసారి పేతురు, ప్రభువా నా సహోదరుని నేను ఎన్నిసార్లు క్షమించాలి అంటే 7 సార్లు క్షమించాలి, 7 ఏండ్ల మట్టుకు క్షమించాలి. దాని అర్థం ఏంటంటే జీవితాంతం నువ్వు క్షమిస్తూనే ఉండాలి అని అర్థం. అలాగే 7 సార్లు పడిపోయినా అంటే నీవు ఈ లోకంలో జీవితాన్ని ముగించే అంతవరకు ఏదో ఒక చిన్న విషయంలోనో పెద్ద విషయంలోనో నువ్వు పడిపోతూనే ఉంటావు, కానీ నువ్వు తిరుగు లేస్తావు. దేవునికి స్తోత్రం. మరొక మాట చెప్పమంటారా? తిరిగి ఆయన లేపుతాడు. దేవునికి స్తోత్రం. కనుక మనం ఏం చేయాలి అంటే తీర్మానాలు తీసుకోవాలి. కీర్తనల 37వ అధ్యాయం 13, 23, 24 వచనాలు కూడా ఏమంటుందంటే, అతను నేలను పడినను తిరిగి లేవకుండా ఉండలేడు. మనం పడిపోవడం సహజం, కానీ మనం తిరిగి లేస్తాము, దేవుడు లేపుతాడు అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి. మీరు ఎప్పుడైనా ఆలోచించండి, మనము దేవునిలో తీసుకునే తీర్మానాలు కావచ్చు, నిర్ణయాలు కావచ్చండి,
వాటిని కొనసాగించటానికి మన దేవుని హస్తం ఎప్పుడు మన వెనక తోడుగా ఉంటుంది. నీ శక్తితో, నీ బలముతో నువ్వు వాటిని కొనసాగించలేవు. కానీ ఎప్పుడైతే తన కుమారుడిగా, కుమార్తెగా అది చేయాలని మనం ముందుకు వెళ్తూ ఉంటామో, దేవుడు కూడా తన హస్తాన్ని మన వెనక ఉంచి మనం లేపుతూ ఉంటాడు. మీరు ఎప్పుడైనా తెల్లవారుజామున 4 గంటలకు ప్రార్థన చేయాలి అని మీరు అనుకోండి, చాలా మనసును కట్టుదిట్టం చేసుకున్నారు, నేను ఎలాగైనా ప్రార్థన చేయాలి. మీకు తెలుసా అండి, కొన్నిసార్లు ఆ టైంకి ఎవరో వచ్చి మిమ్మల్ని లేపినట్లుగా అవుతుంది. దేవునికి స్తోత్రం. ఆ పని ఎవరు చేస్తారు అంటే దేవుడు చేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు దేవుల్లో మీరు ఉండాలనుకున్నప్పుడు, కొన్ని పరిస్థితులు మీకు ఎదురు నిలిచినప్పుడు వాటిని తప్పించమని మనం అడిగినప్పుడు దేవుడు తప్పకుండా ఆ నిర్ణయాల్లో కొనసాగడానికి వచ్చే ఆటంకాలన్నిటినీ కూడా ఆయన తొలగిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు మన వెంటే ఉండి మనము తీసుకున్న నిర్ణయాలను కార్యసిద్ధి కలుగు చేయుటకు ఆయన మన వెనక పనిచేస్తూ ఉంటాడు. కనుక గమనించాలి, గొప్ప కార్యాలు కట ఎప్పుడు చిన్న ప్రారంభాలు ఉంటాయటండి. గొప్ప విజయాలు వెనక ఏముంటాయి? చిన్న ప్రారంభాలు. ఆ చిన్న ప్రారంభాలే చేయకపోతే గొప్ప విజయాలను మనం చూడలేము. కనుక సంవత్సరాలు వెళ్ళిపోతూ ఉన్నాయి. మన హృదయాలను దేవుని వైపు కేంద్రీకరించి గతములో మనం విఫలమైపోయామని వదిలిపెట్టేయకుండా మరలా మరొక్కసారి మనస్సును కట్టుదిట్టం చేసుకొని దృఢపరుచుకున్నాడంటే యెహోషాపాతు తన మనసును యెహోవా మార్గముల యందు నడుచుకోవాలనని దృఢపరుచుకొనిన వాడై అని ఉంటుంది. కనుక సంకల్పం అనేది మనకు ఉంటే తప్పకుండా మనం ముందుకు వెళ్ళగలం. దేవుడు మనల్ని ముందుకు నడిపించగలడు. అలాంటి విషయాల్లో నేను కొన్ని విషయాలు మీకు చెప్తాను. ఆ విషయాలు చెప్పే ముందు ఒక్కసారి చిన్న ఉదాహరణ వినండి. ఒకసారి ఈ మంగోలియన్ యుద్ధ వీరుడు, అతను 14వ శతాబ్దంలో అనుకుంటా, అతను చాలా పెద్ద యుద్ధ వీరుడు. తైమూర్ అనే ఒక అతను శత్రువులకి భయపడిపోయి ఒక కోటలో ఉన్న ఒక గదిలో దాక్కుని అతను అనుకుంటాడు, ఎందుకు ఇలా దాక్కొని ఒక వీరుణ్ణి ఉండి నేను శత్రువులకు భయపడి ఇలా దాక్కోవడం ఎందుకు, నేను చనిపోదాం, ఇంకా విజయం సాధించలేని ఈ జీవితం ఎందుకు, భయపడే ఈ జీవితం ఎందుకు అని చెప్పేసి చనిపోదామని నిర్ణయించుకుంటాడు. తను ఉన్న గదిలోనే, ఒక చిన్న గదిలో తనకి ఎదురుగా ఉన్న గోడను తను చూస్తూ ఉన్నాడండి. చూస్తూ ఉన్నప్పుడు చీమ ఒక గోధుమ గింజను పట్టుకొని పైకి వెళ్తూ ఉందంట. దాన్ని అలా తేరు చూస్తూ ఉంటే ప్రియులారా 69 సార్లు అది కింద పడిపోయిందటండి. ఈ గోధుమ గింజను పట్టుకొని వెళ్ళి మళ్ళీ కింద పడిపోతుందంట, వదలట్లేదట, మళ్ళీ వచ్చి మళ్ళీ తీసుకెళ్తుందట. అలా 69 సార్లు అది తీసుకెళ్ళటం పడిపోవడం, తీసుకెళ్ళటం పడిపోవడం. మీకు తెలుసా, ఇతను లెక్క పెట్టుకున్నాడంట, 70వ అది తీసుకొని వెళ్ళగలిగిందంట. అప్పుడు ఇతను అనుకున్నాడంట, లేదు, మనం ఓడిపోయినంత మాత్రాన మన ప్రయత్నాన్ని ఆపకూడదు, నేను ముందుకే కొనసాగించాలి అని చెప్పేసి మళ్ళీ తన ధైర్యం తెచ్చుకున్నాడంట. దేన్ని బట్టి? ఒక చిన్న చీమను బట్టి. ఆ జీవులే వాటి ప్రయత్నాన్ని ఆపకపోతే దేవుని రూపంలో చేయబడి ఆయన రక్తము చేత కడగబడి కొనబడిన మనల్ని దేవుడు ఎలా విడిచిపెట్టేస్తాడు? కనుక తీర్మానాలు తీసుకోవడం అనేది చాలా మంచి విషయం. కొంతమంది చేయలేకపోతున్నాం అని విడిచిపెట్టేస్తారు. తీర్మానాలు నిర్ణయాలు తీసుకోవాలి కదా అని కొంతమంది చాలా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటారు. ఎంతవరకు ప్రార్థన చేయలేదు కానీ రోజుకి 5 గంటలు ప్రార్థన చేస్తానంటే ఏమవుతుంది? ఒకరోజు చేసేసరికి అలసట వచ్చేస్తుంది. ఇంతవరకు వాక్యం చదవలేదు, నెల రోజుల్లో నేను బైబిల్ పూర్తి చేసేస్తానంటే చేయగలమా? చేయలేము. కనుక మనం ఏం చేయగలము? మొన్న ఒక సహోదరి చెప్తుంది, డాక్టర్ దగ్గరికి వెళ్తేనంట కొలెస్ట్రాల్ కొంచెం ఎక్కువ ఉంది, షుగర్ కూడా బార్డర్లో ఉంది అని చెప్తే, ఇంకేముంది, షూ కొనేసి కదా, ఆ ట్రాక్స్ కొనేసి రోజుకి 2 గంటలు నడిచేయడమే. ఎందుకని? అమ్మో నాకు ఈ జబ్బు రాకూడదు. ఇంకా రోజుకి 2 గంటలు నడిచిన వాళ్ళు ఇంకా మరుసటి రోజు లేవగలరా? షూకి అన్నీ పక్కకి వెళ్ళిపోయి. అలా కాదు, చిన్న చిన్న ప్రారంభాలు చేస్తూ వాటిని కొనసాగించుటకు మనము టైంను పొడిగించుకుంటూ ఉండాలి. నీ ప్రార్థనా జీవితాన్ని బట్టి ఇంతవరకు ఎంత చేయగలుగుతున్నావు, దాన్ని ఇంకా మెరుగుపరుచుకొని ముందుకు వెళ్ళాలంటే ఎంతవరకు చేయగలవు అనేది మనం ఒకసారి మన సమయాన్ని, మన శక్తిని, సామర్థ్యాన్ని, దేవుని సహాయాన్ని పొందుకుంటూ ముందుకు వెళ్ళటం. 3 విషయాలు చెప్తాను. మనం జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటే
3 విషయాల్లో మన హృదయాన్ని స్థిరముగా ఉంచుకోవాలి. మొదటిది ప్రార్థన విషయంలో, ప్రార్థనలో కూర్చునే విషయంలో ఒక స్థిరమైన నిర్ణయాన్ని తీసుకోవాలండి. రోజుకు 3 సార్లు ప్రార్థన చేయాలి అని అనుకున్నాం అనుకోండి, దానియేలు చేశాడు కదా, మనం కూడా చేయాలని. రోజుకు 3 సార్లు ప్రార్థన చేయాలి అనుకున్న దానియేలు నిర్ణయానికి ఎలాంటి పరిస్థితి ఎదురైందో తెలుసండి. ప్రార్థన చేస్తే నిన్ను ఎక్కడేస్తాం? సింహాల బోనులో వేస్తాం. కనుక సింహాల బోనులోనికి వెళ్ళిపోవాలంటే ప్రార్థన చేయి, లేదంటే ప్రార్థన ఆపేయి. కానీ దానియేలు ఆగాడండి? ఆపేశాడా? ఆపలేదు, కొనసాగించాడు. కానీ సింహాల బోనులో కూడా దేవుడు తనకి సహాయము చేశాడు. హల్లెలూయా. ఒకవేళ ఆపేసి ఉంటే ఏమై ఉండేది? దానియేలు ప్రార్థన చేయడం ఆపేసి ఉంటే ఈ అద్భుతం జరిగేదా? ఈ కార్యం జరిగేదా? ఈరోజు మనం మాట్లాడుకునే వాళ్ళమా? లేదే. ఒక దైవిక సంకల్పానికి ఎదురుగా నిలిచే పరిస్థితులతో పోరాడాడు, నా దేవుడు ఉన్నాడని నిలబడాడు. దాని విషయంలో దేవుడు అద్భుతం చేశాడు. నువ్వు కూడా దైవికమైన నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్తున్నప్పుడు ఖచ్చితంగా పరిస్థితులు నీకు వ్యతిరేకిస్తాయి. కానీ మనం ఏం చేయాలి? పరిస్థితులతో పోరాడి ముందుకు వెళ్ళాలి. చుట్టాలు వచ్చారనో కదండి, హెల్త్ బాగాలేదనో, లేకపోతే తలనొప్పి వస్తే కొంతమంది ప్రేయర్ చేయరు, లేకపోతే పనులు ఎక్కువ ఉంటే ఆ రోజు ప్రార్థన చేయరు, ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తే ప్రార్థన చేయరు, ఎవరైనా మన ఇంటికి వస్తే ప్రార్థన చేయరు. ఈ చిన్న చిన్న విషయాల కోసం నీవు ప్రార్థన ఆపేస్తే ఎలా దేవుని కార్యాలు చూడగలుగుతాం? ఎలా దేవుని యొక్క అద్భుత కార్యాలు మన జీవితంలో చూడగలుగుతాం? గమనించండి. వాటన్నిటినీ పక్కన పెట్టగలగాలి. దేవుడే నీకు మనసు ఉంటే వాటిని పక్కన పెట్టేలా చేసి ప్రార్థనను కొనసాగించుకునేలాగా చేస్తాడు. కనుక ప్రార్థన జీవితంలో స్థిరముగా ఉండటము అనేది మనము నేర్చుకోవాల్సిన విషయము. ఇదే మన జీవితాలను ఉన్నత స్థితిలోనికి తీసుకొని వెళ్తుంది. దేవుడు అంట 2 చేతులతో మనకి ఇవ్వాలని ఎప్పుడు తన ఆశీర్వాదాలు పట్టుకొని చూస్తాడటండి. వాటిని పొందుకోవాలంటే మన వైపు నుంచి మనం ఏం చేయాలో అది చేయాలి. దేవుడు తన వైపు నుంచి ఎప్పుడు కూడా తన పిల్లలు ఉన్నత స్థితిలోకి వెళ్ళాలి, తన పిల్లలు అభివృద్ధి చెందాలి, ఆధ్యాత్మికమైన పురోగతి చెందాలి అని దేవుడు ఎప్పుడు కూడా ఆశపడతాడు. కానీ మన వైపు నుంచి ప్రయత్నాలు విఫలమవటం వల్ల వాటిని మనము పొందుకోలేకపోతున్నాం. ఈరోజు ఆత్మదేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థన విషయంలో ఒక స్థిరమైన జీవితాన్ని నువ్వు కొనసాగిస్తే దేవుడు చేసే అద్భుతమైన కార్యాలను చూస్తాం. 2వ మాట చెప్తానండి. మనం వాక్యములో నివసించటం నేర్చుకోవాలి. ఏం చేయాలి? వాక్యములు. బిల్లీ గ్రహం అనే భక్తుడు ఏమన్నాడు అంటే, బైబిల్ అనేది ఒక ఎంపిక కాదు, ఒక అవసరం అన్నాడు. బైబిల్ అనేది ఒక ఎంపిక కాదు, ఒక అవసరం అన్నాడండి. చదివితే చదువుతాను, లేకపోతే లేదండి అనుకోవడానికి లేదు. కంపల్సరీ నువ్వేం చేయాలి? చదవాలి. ఎందుకంటే నీ జీవితాన్ని దేవునిలో ఎలా కొనసాగించాలో చెప్పేది దేవుని వాక్యమే. కనుక దేవుని వాక్యము చదివితేనే నీవు నిత్య జీవానికి వెళ్ళగలవు, నీ జీవితాన్ని మార్చుకోగలవు. ఇది ఒక ఆప్షన్ కాదండి, ఇది ఖచ్చితంగా నీకు అవసరం. కనుక నీకు ఆ నిర్ణయము తీసుకొని దేవుని వాక్యాన్ని నేను పఠించాలి, ఎలాగైనా సరే నేను చదవాలి అనే ఒక నిర్ణయం తీసుకుంటే దేవుని యొక్క ఉద్దేశాలు, సంకల్పాలు అర్థం చేసుకుంటాం. అగస్టిన్ అనే ఒక భక్తుడు ఏమన్నాడు తెలుసండి? నాకు చాలా బాగా నచ్చింది ఈ మాట. ప్రతి లేఖనము అంట మన సొంత ఇంటి నుంచి మనకు వచ్చిన ఒక ఉత్తరం అటండి. మన సొంత ఇల్లేది? పరలోకం. ఇప్పుడు లేఖనం ఎక్కడి నుంచి వచ్చింది అంటే మన సొంత ఇంటి నుంచి మనకు వచ్చిన ఒక ఉత్తరం. ఈ రోజుల్లో అయితే వాట్సాప్ ఇవన్నీ పెరిగిపోయి పెద్ద మెసేజ్లు పెట్టుకోవడానికి, ఫోన్లు చేసుకోవడానికి అంత కష్టమేమీ లేదు. కానీ కొన్ని సంవత్సరాల ముందుకు వెళ్తే మన వాళ్ళు ఎక్కడికైనా దూరం వెళ్ళారనుకోండి, వాళ్ళ దగ్గర నుంచి ఉత్తరం వస్తే మనకి ఎంత సంతోషం. దాన్ని చదివో అందులో ఏముందో, మా వాళ్ళు ఎలాగున్నారో, ఏం చేస్తున్నారో అని ఎంతో ఆశతో దాన్ని చదివించుకొని సంతోషించేవారు. అలాంటిది ఇప్పుడు పరలోకపు తండ్రి దగ్గర నుంచి మనకు ఒక ఉత్తరం వచ్చింది. అదే దైవికమైన గ్రంథం. ఈ గ్రంథంలో ఏముందో తెలుసండి? దేవుడు నిన్ను ఎలా ప్రేమిస్తున్నాడు, దేవుడు నీ పట్ల ఎలాంటి సంకల్పము, ఆలోచనలు కలిగి ఉన్నాడు, దేవుడు నిన్ను ఎలా ముందుకు తీసుకువెళ్ళాలనుకుంటున్నాడు,
నీ పట్ల నీ నుంచి ఆయన ఏం ఆశిస్తున్నాడు అనేది ఎక్కడ పొందుపరుచుందండి? దైవికమైన లేఖనాల్లో పొందుపరచుంది. దీన్ని చదివేటప్పుడు మనం ఎలా చదవాలి అంటే, నా తండ్రి నా కొరకు రాసి ఇచ్చిన ఒక ఉత్తరం. అంత ఆసక్తితో, అంత ప్రేమతో దీన్ని మనం చదవాలి. దేవుని వాక్యం ఏమంటుంది తెలుసా? కొలస్సీలకు రాసిన పత్రిక మీరు చూస్తే 3వ అధ్యాయం 16వ వచనం ఏమంటుందంటే, క్రీస్తు వాక్యము మీలో నివసింపనీయుడి. ఏమండి? వాక్యం మళ్ళీ ఏం చేయాలంట? నివసించాలి. నివసించాలి అంటే ముందు వాక్యం మనలోనికి వెళ్ళాలి కదండి. మనలోనికి వెళ్ళాలి. వాక్యం మనలోకి వెళ్ళాలంటే ఏం చేయాలో తెలుసా? మనలో ఉన్న కొన్ని విషయాలను మనం ఖాళీ చేసుకోవాలి. ఏమండి? ఇక్కడ ఒక వాటర్ బాటిల్ ఉంది, ఫుల్ వాటర్ బాటిల్ ఉంది. దానిలో ఇప్పుడు నేను ద్రాక్షరసం వేస్తానంటే అవుతుందా? అవదు కదా. ముందు ఆ వాటర్ తీసేసి కదా ఇప్పుడు నేను వేయాలనుకునే ద్రాక్షరసం వేయగలను. వాటర్ ఉంటుండగా అవుతుందా? అవదు. సేమ్ మన హృదయం కూడా ముందు కొన్ని విషయాలు, వ్యర్థమైన విషయాలు ఖాళీ అవ్వాలి. అందుకే 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో తిమోతితో పౌలు ఏమంటాడు అంటే, అపవిత్రమైన వట్టి మాటలకు నీవు దూరముగా ఉండు. అపవిత్రమైన మాటలను నీ హృదయంలో నుంచి నువ్వు ఖాళీ చేసుకోండి. ఇప్పుడు నీవు పవిత్రమైన మాటలతో నీ హృదయాన్ని నింపుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అందుకే యాకోబు పత్రికలో అంటాడు ఏంటంటే, సమస్త కల్మషం విర్రవీగుచున్న దుష్టత్వమును మాని అంటాడు. అంటే మన హృదయం వేటితోటో నిండిపోయి ఉంటే దేవుని వాక్యం అందులోనికి వెళ్ళదు. కనుక ముందు ఏం చేయాలి? మన హృదయాన్ని ఖాళీ చేసుకోవాలి. అప్పుడు దేవుని వాక్యంతో మనం నింపుకోవాలండి. ఇర్మియా గ్రంథంలో దేవుడు ఒక మంచి వాగ్దానం చేశాడు తెలుసండి. అంత్యకాలంలో అంట దేవుని ధర్మశాస్త్రాన్ని దేవుడు ఎక్కడ రాస్తానన్నాడు? హృదయాల మీద రాస్తానన్నాడు. అంటే హృదయాల మీద ఆయన రాస్తే అది ఉంటుంది, అది స్థిరముగా ఉంటుంది. కనుక గమనించాలి, దేవుని వాక్యం చాలా విలువైనది. ఈ వాక్యం మన దగ్గరికి రావడానికి ఎంతోమంది హతసాక్షులు అయిపోయారు, ప్రాణాలు ఇచ్చారు, కుటుంబాలను వదులుకున్నారండి. ఎంతోమంది వారి జీవితాన్ని ధారపోస్తే ఈరోజు దైవికమైన గ్రంథం మన అందరి చేతుల్లోనికి వచ్చింది. ఒక్క మాట చెప్పనంటారండి, ఈ గ్రంథం అందరూ చదవాల్సిన అవసరం లేకపోతే దేవుడు అందరికీ అందుబాటులోకి తీసుకొని రాడు. అందరికీ అందుబాటులోకి ఎందుకు తీసుకొచ్చాడో తెలుసండి? ఇది అందరూ చదవాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరికీ అందుబాటులోనికి తీసుకొని వచ్చాడు. మరి ఆ దైవిక గ్రంథం చదివే విషయంలో ఒక తీర్మానాన్ని తీసుకుందామా? ఒక నిర్ణయానికి వద్దామా? ప్రభా, ఇదిగో ప్రతిరోజు నేను ఈ వాక్యాన్ని ధ్యానించాలి, ఇందులో ఉన్న నీ మనసు ఏంటో నేను అర్థం చేసుకోవాలి, దాని ప్రకారం నేను జీవించాలి. 2 విషయాలు మాట్లాడుకున్నాం. ఒకటి ప్రార్థనలో స్థిరముగా కొనసాగడం, 2వది వాక్యము మనలో నివసించడం, 3వది ఏంటో తెలుసండి? ఆత్మ ద్వారా నడిపించబడాలి. మనం దేని ద్వారా నడిపించబడాలి? మరి రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం అనుకుంటా. అక్కడ ఏముంటుందంటే, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. అంటే శరీర సంబంధులు ఎప్పుడు దేని మీద మనసు ఉంచుతారు? ఏమి తినాలి, ఏం కట్టుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా ఎంజాయ్ చేయాలి, ఈ లోకాన్ని ఎలా అనుభవించాలి, ఎలా పురోగతి చెందాలి, అంతవరకే. కానీ ఆత్మానుసారమైన మనం ఏం చేయాలి? ఆత్మ సంబంధమైన విషయాల మీద మనము దృష్టి పెట్టాలి. నేను ఒక మాట చెప్పనండి, భక్తి కానీ విశ్వాసం కానీ ఒకరోజు ఉన్నట్లు రెండో రోజు ఉండదు, ఒక నెల ఉన్నట్లు రెండో నెల ఉండదు. ఇది ఎప్పుడు మనం కాపాడుకోవాల్సిన విషయం. ఈ విశ్వాసము భక్తిని మనం కాపాడుకోవాలి. అందుకే పౌలు 2వ తిమోతి పత్రిక 4:7 ఏమంటాడు అంటే, నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటేని. అంటే మనం డబ్బులు కాపాడుకుంటాం, మన ఆస్తులు కాపాడుకుంటాం, ఆరోగ్యాన్ని కాపాడుకుంటాం. కానీ పౌలు ఏమంటున్నాడంటే, నువ్వు కాపాడుకోవాల్సిందేంటో తెలుసా? దేవుని యందు నీకున్న భక్తిని నీవు కాపాడుకోవాలి. కాపాడుకోకపోతే అది పాడైపోతుంది. అది ఒకరోజు ఉన్నట్లు రెండో రోజు ఉండేది కాదు. ఏ నాటికి నాడు దేవునిలో స్థిరమైన జీవితాన్ని మనం కొనసాగించవలసిన అవసరం ఎంతైనా ఉంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని నిర్ణయాలు మనం తీసుకుందాం. ఆధ్యాత్మికమైన జీవితం కొరకు నేను కంపల్సరీ ఈ సంవత్సరం అంతా ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో కనబడాలి. ఎక్కడ కనబడాలి?
పోనీ ఇక్కడికి నీకు అవ్వకపోతే ఊరు వెళ్ళావు ఎక్కడికో, అక్కడైనా నువ్వేం చేయాలి? దేవుని సన్నిధిలో కనబడాలి. మరీ నీవు మంచం మీద నుంచి లేవలేని పరిస్థితులు ఉంటే దేవుడు కొట్టేయడండి. కానీ నీకు అవకాశం ఉన్నంత వరకు నీ ప్రయత్నం నీవు చేయాలి. నిన్ను దేవుడు దీవిస్తాడు, ముందుకు నడిపిస్తాడు. దేవుని కొరకు మనం తీసుకునే ప్రతి నిర్ణయం వెనక అండి గొప్ప ఆశీర్వాదాలు అనేవి దాగి ఉంటాయి. నా జీవితంలో ప్రార్థన చేయలేని రోజు ఉండకూడదు. ఒక నిర్ణయం తీసుకో. నేను వాక్యమును ధ్యానించలేని రోజు ఉండకూడదు. ఒక నిర్ణయానికి వద్దాం. ఒకవేళ నువ్వు విఫలమవుతున్నావా, దేవుడు మళ్ళీ నిన్ను లేవనెత్తుతాడు, మళ్ళీ నిన్ను ముందుకు నడిపిస్తాడు. ఒక బెత్తం తెచ్చి నువ్వు అనుకున్నావు కదా నువ్వు చేయలేదు అని కొట్టేసేటువంటి ఆయనకి తెలుసు మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొంచున్నాడు. మట్టి ఎలా ఉంటుందండి? ఈజీగా విరిగిపోతుంది, నిలబడలేము. కానీ దేవుడు తండ్రి కనికరపడినట్లుగా మన మీద కనికరపడి మనము తప్పిపోతున్న మళ్ళా లేపి మనల్ని ముందుకు నడిపిస్తాడు. అయితే మనమేం చేయాలి? మనము ఇచ్చేయించాలి. కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే అని మనం ఇష్టపడి నూతనమైన నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళాలి అండి, వెళ్ళాలి. బిల్లీ గ్రహం గారు ఒక నిర్ణయం తీసుకున్నారట, బాప్తిజం రోజు తీసుకున్నారటండి. అదేంటో తెలుసా? నా భార్య తప్ప పరాయి స్త్రీ పక్కన నేను ఎప్పుడూ కూర్చోకూడదని నిర్ణయం తీసుకున్నాడంట. కానీ ఆయన చేసినవన్నీ ఫ్లైట్ ప్రయాణాలే కదా. ఫ్లైట్లో ఎవరికి ఎక్కడ సీట్ వస్తుందో తెలియదు. కానీ తను ఏం చేసేవాడు తెలుసటండి, ఎవరైనా స్త్రీ తన పక్క సీట్లో ఉంది అంటే రిక్వెస్ట్ చేసి తన ప్లేస్ మార్చుకునేవాడట. ఎందుకు అంటే తను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండటానికి. దేవుడు అలాగే సహాయం చేసి నడిపించుంటారు. యోబు ఏమంటాడు? కన్యకను చూడకుండానట్లు నా కంటితో నేను నిబంధన చేసుకుని ఉన్నాను. మన జీవితాలను పాపంలో నడిపించే ఏ నిర్ణయానికి, ఏ యొక్క పరిస్థితికి కూడా మనము అవకాశం లేకుండా కొన్ని నిర్ణయాలు తీసుకుంటే, మరి తమ్ముళ్ళు ఉన్నారు, చక్కగా మీ జీవితం మంచి భవిష్యత్తులోనికి మీరు వెళ్తారు. నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా మంచి విషయం. అయితే ఆఖరిగా ఒక మాట చెప్తాను. మనం ఇలాగే ఏమీ చేయకుండా దేవుడే చూసుకుంటాడండి. ఆయనే ఉన్నాడు. ఏదో ఇలా వెళ్తుంది భక్తి, ఏదో ఇలా అరకొరగానే నేను కొనసాగిస్తాను అంటే దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, అది చాలా ప్రమాదకరమైన మాట. సామెతల గ్రంథం మీరు చూసినట్లయితే 18వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదవండి. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 12వ వచనం. ఆపద రాకముందు నరుని హృదయం ఏం చేస్తుందండి? అతిశయపడును. మనిషి ఏమనుకుంటాడు తెలుసా? నేను ఇప్పుడు బాగానే ఉన్నాను, నాకేమీ ప్రమాదం లేదు కదా, నాకు ఆరోగ్యం ఉంది, నా దగ్గర కావలసినవన్నీ ఉన్నాయి, ఇప్పుడు నేను ఎందుకు ప్రార్థన చేయాలి, ఇప్పుడు నేను ఎందుకు భక్తి చేయాలి, ఇప్పుడు ఎందుకు నేను తీర్మానాలు తీసుకోవాలి, ఇప్పుడు అవసరమేముందిలే, తర్వాత చూద్దాము అని అనుకుంటే ఆపత్తంట హఠాత్తుగా మన మీదకి వస్తుంది. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం చాలా భయంకరమైన పరిస్థితులు. ఎప్పుడు ఏం వినాలో తెలియట్లేదు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియట్లేదు. చాలా అంత్యకాల సూచనలు జరుగుతున్న కాలంలో మనం నివసిస్తూ ఉన్నాం. మన పోకడ, ప్రభు రాకడ ఎప్పుడో మనకి తెలియదు. కనుక ఉన్న సమయాన్నే మనము సద్వినియోగం చేసుకొని దేవుని కొరకు, నీ ఆధ్యాత్మిక పురోగతి కొరకు నీవు కొన్ని తీర్మానాలు తీసుకొని ముందుకు వెళ్ళినట్లయితే, ఒకవేళ నువ్వు విఫలమైన దేవుడు నిన్ను మళ్ళా లేపి నడిపిస్తాడు. ఆయన వాగ్దానం చేశాడు, నీతిమంతులు 7 మార్లు పడినా మరలా తిరిగి లేస్తారు, నేను లేపుతాను. దేవునికి స్తోత్రం. మన దేవుడు అంత గొప్పవాడు. తన హస్తం మన వెనకే ఉండి, తన ఆత్మ మన వెనకే ఉండి మనకి సహాయం చేస్తాడు. మనం కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో ఈ మొదటి వారం ఒక్క తీర్మానానికి, నీ శక్తికి మించిన నిర్ణయాలు నువ్వు తీసుకోకు, నువ్వు చేయగలిగేవి తీసుకొని దానిలో స్థిరంగా కొనసాగడానికి ప్రభువును సహాయం చేయమని అడుగుదాం. కళ్ళు మూసుకున్నట్లయితే సేవకులు వచ్చి మీ అందరి నిమిత్తం ప్రార్థన చేస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడి ఉన్నాడు. ఈ దినం నీ ఆధ్యాత్మికమైన పురోగతి మీదే, నీ భౌతికమైన విజయాలు ఆధారపడి ఉన్నాయి. దేవుని పక్కన పెట్టి మనం ఏమీ సాధించలేము. పౌలు అంటున్నాడు, నీకు వేరుగా ఉండి నేను ఏది కూడా సాధించలేనయ్యా, ఏమీ చేయలేను, నన్ను బలపరచువా అని అందే నేను సమస్తము చేయగలను. నిన్ను బలపరిచే దేవుడు, నిన్ను ముందుకు నడిపించి నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి ఇష్టపడే దేవుడు నీ వెనుక ఉన్నాడు. ఆయన శక్తి మీద ఆధారపడుతూ, ప్రభువా నా వల్ల అయితే అవ్వదు, కానీ నాకు ఇలా చేయాలని ఉంది, ఇలా తీర్మానం తీసుకోవాలని ఉంది, ఇలా నీ కొరకు ముందుకు నడవాలని ఉందయ్యా, మీ సంపూర్ణమైన సహాయం నాకు దయచేయమని మనం ప్రార్థన చేద్దాం.